స్నేహితుడు ఏమైపోయాడంటే, ఎవరొస్తాడే, అయ్యో నువ్వు ఎంత ఉద్యోగం చేస్తున్నాడు, అయినా కూడా ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయినాయి, ఎవరితో చెప్పుకోలేనటువంటి బాధ ఎక్కడి నుంచో తీసుకొని తన ప్రాణాన్ని తీసుకున్నాడు. ప్రియమైన సోదరులారా, మరణం అనేది నీ యొక్క జీవితానికి జవాబు కాదు. డెత్ ఈజ్ నాట్ ద ఆన్సర్. అనుకోవచ్చు లైఫ్ ఈజ్ షార్ట్ అనుకోవచ్చు, కానీ లైఫ్ ఈజ్ షార్ట్ కాదు, లైఫ్ ఇంకా ఉన్నది. నిత్య జీవం, యూ హ్యావ్ ఎటర్నల్ త్రూ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు నందు ద్వారా నీకు నిత్య జీవం ఉన్నది. ప్రియమైన సోదరులారా, ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి వ్యాధులు ఉన్నా ఆయన బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ప్రియమైన సోదరులారా, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ చేస్తుంది. మొదటి తిమోతి రాసిన పత్రిక 1:15 పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు ప్రభువు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారములకు యోగ్యమైనదని సెలవిస్తుంది. పాపులు రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ప్రయాసపడి భారం మోస్తున్న నా ప్రియ సహోదరుడా, నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, నా ఎద్దుకురే, నేను నీకు విశ్రాంతినిస్తాను, నీకు సమస్య నుంచి బాగు చేస్తాను, నీకు శాంతి సమాధానం ఇస్తాను, నీ ఆత్మ కలిగినటువంటి, నీ హృదయం కలిగినటువంటి ఆ వ్యాధిని నేను బాగు చేస్తాను, నీకు సంపూర్ణమైన రక్షణ ఇస్తాను, పరిశుద్ధత ఇస్తాను, పవిత్రత ఇస్తాను, నెమ్మదిస్తాను, నిత్య జీవం ఇస్తాను. నీవు మరణం అంటే భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సదాకాలం నీవు నాతో కూడా ఉంటావని యేసు ప్రభువారు సెలవు